ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా నలమాడ మండలం డి చెర్లోపల్లిలో మహిళ మెడలో నుంచి ఇద్దరు యువకులు బంగారు గొలుసు అపహరించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రత్నం అనే మహిళ కిరాణా కొట్టులో ఒంటరిగా ఉండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వాటర్ బాటిల్ కావాలంటూ అడిగారు. రత్నమ్మ వాటర్ బాటిల్ అందజేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంలో వెనుక వైపు కూర్చున్న ఆగంతకుడు ఆమె మెడలోంచి బంగారపు గొలుసు లాగేశారు. మహిళ తేరుకునే లోపే అక్కడి నుంచి ఉడాయించారు. చేరుకున్న మహిళ గట్టిగా కేకలు వేసినప్పటికీ అక్కడ స్థానికులు అందుబాటులో లేకపోవడంతో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఘటనకు సంబంధించి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం ఆరా తీస్తున్నారు. నా పేరు రత్నమ్మ. చెప్పాలనా? నా పేరు రత్నమ్మ. నీళ్ళ ప్యాకెట్ కడిగి వచ్చినాడు. నీళ్ళ ప్యాకెట్ డబ్బులు చేయడం చేత పెట్టుకున్నాడు. ఎంతమంది వచ్చినారమ్మా? ఇద్దరు వచ్చినారు. ఏమిట్లో వచ్చినారు? బండిలో వచ్చినారు. ఏ బండిలో? పల్సర్ బండి. ఎంతమంది? ఇద్దరు వచ్చినారు. ఒకడు హెల్మెట్ వేసుకున్నాడు, ముందర బండి తోలాడు. ఒకడు మామూలు కూర్చున్నాడు వెనక. నేను ఇక్కడ నిలబడుకున్నానా తీల ప్యాకెట్ ఇమ్మా అన్న. సర్లే అని కూర్చున్నాను. కూర్చొని ఇక్కడ చూసినానా, ఇక్కడ లేకుంటే ఇక్కడ ఉంటే ఇట్లా తీసుకున్నానా, ఇట్లా ఇచ్చినానా, తీసుకున్నాడు. డబ్బులు ఈ చేతికి ఇచ్చినాడు. చైన్ ఈ చేత కుడి చేయడం కుడి చేత డబ్బులు ఇచ్చినాడు. సర్లే అని ఇట్లే కూర్చున్నాడు. ఇట్లా కూర్చుంటే ఈ సైడ్ వచ్చిందన్న. ఈ సైడ్ వచ్చి ఇక్కడ ఇస్తున్నాడు.